గౌరవనీయులు మా అన్న మల్లురవన్ అంటే మాకు అందరికీ అది రెండు మాటలలో నేను టైం కూడా ఎక్కువ తీసుకోలేను. నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన కాబట్టి ఈ దేశం ఔన్నత్యాన్ని, ఈ దేశం గొప్పతనాన్ని నేను చావు చెప్పడంలో కూడా మోడీ గారికి ఈ పాట ద్వారానైనా కనీసం కనువిప్పు కావాలని కోరుకుంటూ దేశం ఎంత చాలా గొప్పదో వింటున్నా. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, వందనాలు మన భారతావనికి అభివందనాలు, నవభారతాయుగానికి. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, స్వాతంత్ర పోరాటములొరిగిన వీరులు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరులు. స్వాతంత్రం కొరకు అమరులైన వీరులు, ఈ దేశానికి విముక్తి ప్రసాదించిన వీరులు. కాంగ్రెసు జెండ బట్టి కదలానికి సిద్ధమైన 1885లో స్థాపించిన కాంగ్రెసు ఈ దేశ పునాది. కాంగ్రెసు ఈ దేశ పునాది. సర్వకులాల మతాల కలయికలే ఈ దేశం. ఏమి తీసుకెళ్ళుతావు ఓ మూర్ఖుడ మోడీ? అన్నార్తులు అర్థనాదాలు ఉన్నారు ఈ భారతవనిలో. కాంగ్రెసే దిక్కు, కాంగ్రెసు లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రము వచ్చునా? ఓ కాషాయ మూర్ఖులారా, ఇది ఈ దేశ ఔన్నత్యం. ప్రజాస్వామ్యం అంటేనే కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం అంటేనే బతికిస్తుంది. ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకుండా చేస్తున్నటువంటి మోడీ, నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తున్నావు. ఖబర్దార్, నీ యొక్క కాషాయ జెండను ఈ యొక్క తెలంగాణలో భారతదేశంలో పారదోలడం కొరకే, అందుకని ముందుండడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి. ప్రజాస్వామ్యం బ్రతికినప్పుడే ప్రజాస్వామ్యం విలువిస్తుంది. ప్రతిపక్షం మిత్రపక్షం లేకుండా ప్రశ్నించేవాడు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుధమే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ నువ్వు తుంగలో దొక్కుతున్నావు. నీకు ఓటుతోనే సమాధి చేసుకుంటూ ఏమి తీసుకుపోగలుగుతావు? 6 అడుగుల జాగ తప్ప. అందుకనే ఈర్షా దేశం కుల్లుకు తంత్రం, ఇదేనా ఈ దేశము? కోట కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా? ఆస్తి అంతస్తులెన్ని ఉన్నా కరికి మిగులు 6 అడుగుల నేలని. తెలిసిన వాడే మహామహుడు, అది తెలియనోడు అమీషా మోడీ. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్.